వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ. చాలామందికి ఇది ది సిటీ ఆఫ్ సో మెనీ లవ్ స్టోరీస్ అండ్ ఎమోషన్స్. తిని పేరు వివేక్. తిను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరి స్నేహబంధం ప్రేమబంధంగా మారవలసిన వీళ్ళ మధ్య ప్రాబ్లం ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం. అసలు జీవితం అంటే ఏంటి? చదువుకున్నప్పుడు అనుకున్న జాబ్ రాలేదు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయి చివరి వరకు లేదు. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది అంటారు, కానీ నా లైఫ్లో మాత్రం ఆ టైం ఎప్పుడు వస్తుందో. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. మీరు చూస్తున్న మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే చాలా దిగ్గజాల ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఏఆర్ రెహమాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో నేను ఎక్కడికి వచ్చానో మీకు తెలుసా? నేనైతే ట్విలైట్ రెస్టారెంట్ కి అయితే వచ్చున్నాను. రోజు ఇంటి దగ్గర భోజనం చేసి 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 బోర్ కొట్టేసింది. సో ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉందా అని చెప్పేసి ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, వాళ్ళనే అడుగుదాం. హాయ్ బ్రో, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా మూడిగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక కస్టమర్ ఉన్నారు, ఆవిడని అడుగుదాం. సో హాయ్, హలో, హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఎక్కడ చూసారే? మీరు రోడ్డు మీద డబ్బులు అడుగుతుంటారు, మీరే కదా? మీకు అలా అర్థమైందండి. మిల్క్ షేక్లు, కిట్ క్యాట్ మిల్క్ షేక్లు గుర్తులేవా? ఓ, మీ మిల్క్ షేక్స్ అంటే నా ఫ్రెండ్స్ కి చాలా ఇష్టం అండి. అందులో నాకు ఓరియో మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం. మీ షాప్ కి వద్దామంటే మీ అడ్రస్ కూడా మాకు తెలీదు. సో మీరు నాకు ఓరియో మిల్క్ షేక్ చేసి పెడతారా? చేసి పెడతాను. ప్రెసెంట్ లాగ్ నడుస్తుంది, తర్వాత ఏమైనా? లేదు లేదు లేదు, మీరు నాకు ఓరియో మిల్క్ షేక్ చేసి పెట్టాలి. ప్లీజ్ 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 అది ప్లీజ్ చేస్తాను. ప్లీజ్. అయ్యో, ఆ వ్లాగ్ అక్కడైనా వినండి చేసుకోవచ్చు. వినండి, ప్లీజ్ నా రండి, మాట ప్లీజ్ వినండి. రండి, ప్లీజ్ అయ్యో, నేను ప్లీజ్ చేసి పెడతానండి. ప్లీజ్. వ్లాగ్ నడుస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఆగండి. అయ్యో, హే వివేక్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అద్య ఒక 5 minutes అవుతుంది. అవునా, సారీ, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. పర్లేదు. ఓ పెద్దయ్య, ఎవరు నువ్వు? నీ బాబుని. ఏంటి, ఏమన్నా? అంటే నీ తండ్రి వయసు వాడినని అలా అన్నాను. అవును, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా? అవునా అద్య, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రపోజ్ చేస్తాడేమో. హా, చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? అది నా దగ్గర నీకు మొహమాటం ఏంటి వివేక్? చెప్పు, పర్లేదు. నేను నీకు ఒక విషయం చెప్తా అద్య, కోప్పడవుగా? నీ మీద నేనెందుకు కోపడతా వివేక్? చెప్పు, పర్లేదు. అద్య, మన రిలేషన్షిప్ ఈ రోజుతో ముగిసిపోతుందేమో అద్య. ఏం మాట్లాడుతున్నావు వివేక్? అవునా అద్య? కామెడీ చేస్తున్నావా? నీ విషయంలో నేను కామెడీ ఎందుకు చేస్తాను అద్య, పర్టికులర్లీ ఈ విషయంలో. అమ్మా, కాస్త ఆ వెయిటర్ని పిలుస్తావా? వెయిటర్, పెద్దయ్య, ఉమ్, తెలిసిన వాళ్ళు వచ్చారు, కాస్త పక్క కూర్చుంటారా? వెళ్తాను బాబు. నీ టైం వచ్చింది కదా, వెళ్తా. నీ టైము. ఆర్డర్ సార్. 2 కాఫీ. ఇంకేంటి, ఎలా ఉన్నావు? కనిపిస్తున్నాను కదా, మళ్ళీ ఎలా ఉన్నానని అడుగుతున్నావు? నువ్వేం మారలేదు. నువ్వు చాలా మారినట్లున్నావు కదా. ఏం చేస్తాం, పరిస్థితులు అలా మార్చాయి. ఏం మాట్లాడుతున్నావు వివేక్? నిన్నటి వరకు బాగానే ఉన్నావుగా, సడన్ గా ఏమైంది? నేను నీకు నచ్చలేదా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా కదా అద్య నిన్ను. మరేమైంది? రీసెంట్గా యాక్సిడెంట్లో మా అత్తయ్య మామయ్య చనిపోయారు కదా. హా,
ఆ తర్వాత మా మరదలు మా ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు లేని మా మావయ్య వాళ్ళకి ఎప్పుడో మా నాన్న మాట ఇచ్చారట, వాళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని. ఇప్పుడు మా నాన్న చివరి కోరికగా తన్నే పెళ్లి చేసుకోమని నాతో అంటున్నారు. ఎంత ఆలోచించినా నాకు వేరే ఆప్షన్ లేదా అద్య. హో, అందుకేనా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయిపోయావు? నా గురించి ఆలోచించవా వివేక్? అన్నీ నువ్వే అనుకున్నా కదా. నాకు వేరే ఆప్షన్ లేదా అద్య. ఇది చెప్పడానికేనా అంత ఇంపార్టెంట్గా పిలిచావు? అర్థం చేసుకో అద్య. అర్థం చేసుకోవడానికి నువ్వు నాకు కొన్ని నెలల పాటు దూరం అవ్వట్లేదు వివేక్, శాశ్వతంగా దూరం అవుతున్నావు. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అద్య. సారీ చెప్పే అర్హత కూడా లేదు. ఇంకా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఆగాగు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ నుంచి. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక చాలాసేపు అక్కడే కూర్చున్నాను. ఆ తర్వాత నాకు మా మరదలతో పెళ్ళయింది. పెళ్ళైన 3 నెలలకే మా నాన్నగారు చనిపోయారు. 2 పిల్లలు పుట్టాక కరోనాలో నా వైఫ్ కూడా చనిపోయింది. ప్రస్తుతానికి నేను, పిల్లలు, మా అమ్మ ఏదో అలా బతుకుతున్నాం అంతే. మరి నీకు పెళ్ళి, పిల్లలు? ఉహుం, లేదు. ఏంటి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు? చూడు వివేక్, నీకంటే వేరే ఆప్షన్ లేక నువ్వు పెళ్లి చేసుకున్నావు. కానీ నేను నిన్నే ప్రేమించాను కదా. నా లైఫ్లో ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా? నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మన గతం తెలియని ఈ సమాజం నిన్ను తప్పుగా అనుకుంటారు. వద్దా అద్య? సమాజం, ఈ సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తే నువ్వు ఏమీ చేయలేవు. నీ గురించి, నీ పిల్లల గురించి ఆలోచించు. సమాజం ఏమనుకుంటుందో అని కాదు. ఇంకా ఈ అమ్మాయి, ఈ కాలంలో చాలామంది అమ్మాయిలకి కష్టం వచ్చిందంటే అమ్మా నాన్న గుర్తొస్తున్నారు అంతే. అదే వాళ్ళు ఒక పరువు తక్కువ పని చేసే ముందు వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఎవరో ఆలోచించరు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి అమ్మాయి, నిన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి, నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం. అది కాదు. నువ్వెందుకు ఈ సమాజం కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు ఈ సమాజంలో బ్రతుకుతున్నావు అంతే. ఈ సమాజం కోసం బ్రతికిన ఒక చిగువేర, ఒక మదర్ తెరీసా. అంతెందుకు, ఇప్పుడు సమాజం కోసం బ్రతుకుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ స్వార్థపూరితమైన సమాజం కోసం ఇంతలా ఆలోచించడేమో.
ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు. అందుకే బ్రతికినంత కాలం నీ గురించి నీకు నచ్చినట్లు మంచిగా బ్రతుకు. వేరే వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటావు? ఇక నేను ఉంటాను బాబు. అమ్మా, వస్తాను. చూడు వివేక్, ఒక మనిషి మీద ఒక టైం వరకే ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత ఆ మనిషి మీద ప్రేమ పిచ్చిగా మారుతుంది. ఆ చచ్చేంత వరకు మనసులో అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ అలానే ఉంది. మరి మీ ఇంట్లో ఎలా ఒప్పిద్దాం? నీ కోసం ఎప్పటికీ పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నా. ఇప్పుడు చేసుకుంటానంటే వద్దంటారా? ఆ పెద్దయ్య మా సార్ వాళ్ళ తాతగారు చనిపోయారా? రీసెంట్గా చనిపోయారండి. టైం రాలేదు అంటారు. వస్తే ఆలోచిస్తారు. ఏంటో ఈ మనుషులు. వివేక్, ఆద్య అనే ఈ రెండు పేర్లు కలవడానికి ఇంత టైం పట్టిందా? ఇదేండి, నేనెప్పుడూ దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుడు లేడంటే నమ్మను. ఈ దయ్యాలు, ఆత్మలు, భూతాలు కూడా చూడలేదు, కానీ అవి కూడా లేవంటే నమ్మను. ఒక మంచి టైం కోసం చూస్తున్న ఒక మనిషి కోసం మంచి టైంలా ఆ పెద్దాయన వచ్చాడని నేను నమ్మాను. అయినా మన ప్రేమ నిజమైతే అదే మనల్ని కలుపుతుందంటారు. అది ఎవరిలా అయినా ఎలా అయినా మనల్ని కలపవచ్చు. ఫైనల్లీ యూ డోంట్ నో హౌ మచ్ టైమ్ యూ హ్యావ్. So just think about yourself, not about others. Thanks for watching.